మహబూబాబాద్ జిల్లాలో రైతు అజ్మీరా లక్క యూరియా కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు అతని భార్య అజ్మీరా విజయ. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. కావాలనే కొందరు బీఆర్ఎస్ నేతలు తన భర్త క్యూ లైన్లో ఉండి పడిపోయారని, తాము కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అజ్మీరా లక్క యూరియా కోసం వెళ్లిన మాట నిజమేనని, కానీ క్యూ లైన్లో నిలబడి తన భర్త సొమ్మసిల్లి పడిపోయారనేది అవాస్తవమని చెప్పారు. ఇంటికి వస్తుండగా ఆరోగ్యం బాగాలేదని కింద పడ్డాడని చెప్పారు. దీనిపై తామెవరికీ ఫిర్యాదు చేయలేదని, జిల్లా కలెక్టర్పై ఫిర్యాదు చేశామనేది అవాస్తవమన్నారు. కావాలనే కొందరు తమ ఫోటోలు పెట్టి కలెక్టర్ను, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని చెప్పారు విజయ. చేతులు లేవు, నోటి మాట లేవు, ఏం లేదు సార్. మాకు ఇబ్బంది చూసి ఇక 3 రోజులు ఇక నుంచి మేము మందు కోసం తిరిగేది. ఎవరు లేరంటే ఇక ఈయనకు తీసుకోపోతే ఈయనకు ఒక బస్తా, నాకు ఒక బస్తా. ఇక మనం ఆ సబ్సిడీలో ఇస్తారంటే ఆడ 2 రోజులు పోయినాం. ఆడ ఇయ్యలేక ఇక్కడ సీరియల్ ఉందని ఇక్కడనే ఆటో ఆగి ఇక్కడనే నిలబడ్డాం. ఆడ తీసుకోకపోతే పాపం వాళ్ళు రాసిండ్రు, వీళ్ళేం మంచిగా ఉంది కొంచెం జరగంటే జరిగి రాపిచ్చిండ్రు. సంతకం పెట్టి ఇయ్యలు పెట్టి మళ్ళీ వచ్చిండు. నేను ఇటు పోయినా ఆయన ఇటు నుంచి పక్క నుంచి ఇటు పక్క పోతామని వస్తే కళ్ళు తిరిగి పట్టాడు. చేతులు లేవు, నోటి మాట లేవు, ఏం లేదు సార్. మాకు ఇబ్బంది చూసి ఇక 3 రోజులు ఇక నుంచి మేము మందు కోసం తిరిగేది. ఎవరు లేరంటే ఇక ఈయనకు తీసుకోపోతే ఈయనకు ఒక బస్తా, నాకు ఒక బస్తా. ఇక మనం ఆ సబ్సిడీలో ఇస్తారంటే ఆడ 2 రోజులు పోయినాం. ఆడ ఇయ్యలేక ఇక్కడ సీరియల్ ఉందని ఇక్కడనే ఆటో ఆగి ఇక్కడనే నిలబడ్డాం. ఆడ తీసుకోకపోతే పాపం వాళ్ళు రాసిండ్రు, వీళ్ళేం మంచిగా ఉంది కొంచెం జరగంటే జరిగి రాపిచ్చిండ్రు. సంతకం పెట్టి ఇయ్యలు పెట్టి మళ్ళీ వచ్చిండు. నేను ఇటు పోయినా ఆయన ఇటు నుంచి పక్క నుంచి ఇటు పక్క పోతామని వస్తే కళ్ళు తిరిగి పట్టాడు.